అదే చెప్తాం కదా, వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైతే అక్కడ నరకం అనుభవిస్తున్నారు, ఎవరైతే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ అనుభవిస్తున్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసి అఫిడవిట్ వేసి జరుగుతున్న వీళ్ళు పెట్టిన ప్రతి అరాచకాన్ని ఖచ్చితంగా న్యాయమూర్తి ముందర చెప్తారు, న్యాయమూర్తి ముందర రికార్డ్ చేయిస్తారు, ఖచ్చితంగా కోర్టులో కేసు కూడా వేస్తారు. మీరు చెప్పింది కంటే నైతికత లేకుండా పోలీసులు వ్యవహరించడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. అలా నైతికత లేకుండా మానవీయ విలువలు వదిలిపెట్టి మంచి చెడ్డ చూడకుండా ఎవరినో సంతృప్తిపరచడం కోసం, లేదు వీళ్ళు సంతృప్తి పడడం కోసం, లేదు వీళ్ళు పోస్టింగ్లు నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి ఇప్పుడు వెళ్తాయి, రేపు వెళ్తాయి, భవిష్యత్తులో కూడా వెళతాయి. దాని ప్రభావం చాలా పరివిశానం. భవిష్యత్తులో కూడా ఆ రోజు ఇంతకు అనేక రెట్లు వీళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవిస్తారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కూడా. ఆ వచ్చి తీవ్రత అంతదాకా తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అతను స్టాఫ్ని తీసుకెళ్తున్నారంట. పాప అతని దగ్గర అటెండర్లు ఉంటారు కదా, అనవసరంగా అతను స్టాఫ్ ఏం చేస్తారు, వాళ్ళని తీసుకెళ్లి బెదిరిస్తున్నారంట. అడ్వకేట్లు పోతాను, అడ్వకేట్లు రావద్దు అంటున్నారంట. స్టాఫ్ను బెదిరిస్తున్నారంట. నీ పర్సనల్ లైఫ్ను తమాషా అయితే నీ పర్సనల్ లైఫ్ని తీసుకెళ్ళి మేము రోడ్డు మీద పెడతామంటున్నారు. ఎవరికంటే పర్సనల్ ఏం మాట్లాడితే అర్థం కావాలా? పర్సనల్ లైఫ్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పెడతాం. అసలు మనమేమైనా ఉద్యోగం చేస్తున్నామా? అంత దిగజారిపోకూడదని నా భావన. కానీ ఏదైనా ఒక్కటి మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు తీసుకునే ప్రతి దుర్మార్గమైనటువంటి ఈ చర్యల మటుకు భవిష్యత్తులో మిమ్మల్ని వెంటాడతాయనే మటుకు గుర్తుంచుకోండి. బాధితులు తయారు చేసుకుంటారు కదా, అందుకే వైఎస్ఆర్సీపీ ఏమైనా తయారు చేసే అవసరం లేదు. ఇప్పుడు తప్పు చేసినోడు తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవించాలా, జరిగింది అనుకోవచ్చు. ఏ తప్పు చేయని ఎవరిని నిన్నైనా కూడా నా చేత అధికారం ఉందనో నా చేత పవర్ ఉందనో నిన్ను కానీ ఇబ్బంది పెడితే నీ పక్కన వాళ్ళు మర్చిపోవచ్చు, నువ్వు నీ కుటుంబం మర్చిపోదు కదా. ఇన్ని ఆ రోజు గుర్తుకొస్తాయి. అతనే అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బాధ్యత. కాబట్టి ఎవరు మర్చిపోరు. అంతకన్నా మించి నేచర్ మర్చిపోదు కదా. మనుషులకైతే పక్కన పెట్టు, నేచర్ సుప్రీం, నేచర్ మర్చిపోదు. కాబట్టి నిన్న చెప్పినా ఈరోజు చెప్తున్నా, తప్పుడు కేసులు పెట్టి బలవంతం పెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఒక మనిషిని శారీరకంగా మానసికంగా నరకం చూపించి మీరేం సాధిస్తారో ఇప్పటివరకైతే నాకు అర్థం కావట్లేదు. వాస్తవం ఉంటే విచారించవచ్చు, వాస్తవం ఉంటే వాస్తవాన్ని రాయొచ్చు, తప్పు కాదు. నేను ఆ గిరి అనే కానిస్టేబుల్కి 5 రోజులు, ఒక కానిస్టేబుల్ 5 రోజులు విచారణ చేసినంత ఏముంటుంది కానిస్టేబుల్కి? ఒక చిన్న కానిస్టేబుల్కి 5 రోజులు. ఈరోజు ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని భార్యాభర్తలు ఇద్దరు, చిన్న బిడ్డ కూడా 2 రోజులు ఇచ్చి ఆఫీసులో. మంచిది కాదు. ఇది సమాజము అంగీకరించదు, ప్రజలు అంగీకరించరు. అంతకన్నా మించిన ప్రకృతి కూడా మీ చర్యలను అంగీకరించదన్న విషయాన్ని గుర్తుంచుకోమని మరలా తెలియజేస్తుంది.